వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. నేను మీ తేజస్వి. కాలేజ్‌లోకి ఎలా ఉంది అండి? నేనా కాలేజే అంటున్నారా? సో, కాలేజ్‌కెళ్ళే గర్ల్స్ క్విక్‌గా, స్టైలిష్‌గా, గ్లోయింగ్‌గా మీ లుక్స్ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ లుక్. ఒక సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి? ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. జస్ట్ వాచ్ దిస్ వీడియో. హాయ్ వన్స్ అగైన్. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే నేను టవల్‌తో డ్రై చేసి వెంటనే నా నయాసినమైడ్ సీరమ్‌ని వాడతాను. నాది ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ కాబట్టి నేను నయాసినమైడ్ యూజ్ చేస్తున్నాను. సిన్స్ ఇయర్స్ యూజ్ చేస్తున్నాను. ఇది నా ఓపెన్ పోర్స్‌ని ఎక్కువ కాకుండా ఆపుతుంది. అలాగే నా స్కిన్‌ని గ్లోయింగ్‌గా చేస్తుంది. సో, దిస్ ఈజ్ మై బేసిక్ సీరమ్ అండి. సో, ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ ఇది యూజ్ చేయండి. నేనిక్కడ డాబింగ్ ప్రాసెస్ ద్వారా నా సీరమ్‌ని నేను స్కిన్‌లోకి ఇన్‌కార్పొరేట్ చేస్తున్నాను. నా స్కిన్‌లోకి ఈ సీరమ్‌ని పంపిస్తున్నాను. ప్రతి ఒక్క స్టెప్ దగ్గర 1-2 మినిట్స్ అనేది తీసుకోవాలి అండి. దానివల్ల స్కిన్‌లోకి ఒక్కొక్క సీరమ్ కానీ, మాయిశ్చరైజర్ కానీ స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, కాలేజ్ గర్ల్స్ హూ హ్యాస్ యాక్ని ఆర్ ఆయిలీ స్కిన్ నాకు తెలుసు ఎలా ఉంటుందో టీనేజ్‌లో ఆ బాధ. ఇన్‌కార్పొరేట్ యాక్టివ్ సీరమ్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, డూ ఆస్క్ యువర్ డాక్టర్ బిఫోర్ స్టార్టింగ్. మీ స్కిన్ కేర్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బాగా స్కిన్ అనేది తయారవుతుంది. సో, నేను బేసిక్‌గా స్కిన్ కేర్ రొటీన్ 7 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో, ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను పిల్గ్రిమ్ వాళ్ళది. నాన్ ఆయిలీ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. పీ సైజ్ నేను తీసుకొని నా ఫేస్ మీద నేను డాబింగ్ పద్ధతి ద్వారా నేను ఇన్‌కార్పొరేట్ చేస్తున్నాను. ఫర్ ఎవ్రీ స్టెప్ డాబింగ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్సెప్ట్ సన్ స్క్రీన్. ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళు సమ్మర్‌లో మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో, ప్లీజ్ డోంట్ స్కిప్. స్కిన్ కేర్‌లో నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏజింగ్ స్టార్ట్ అయ్యేది నెక్ అండ్ చేతులండి. మాయిశ్చరైజర్ తర్వాత మీ నార్మల్ ఫేస్ క్రీమ్ ఏదైనా వాడొచ్చు. నేను ఇక్కడ వాడట్లేదు. సన్ స్క్రీన్ అనేది లాస్ట్ స్టెప్ అండి. నేను సన్ స్క్రీన్ ఇక్కడ వేసుకుంటున్నాను. 3 ఫింగర్ రూల్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ విష్ కేర్ నయాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఇది నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. నాకైతే చాలా బాగుంది. చాలా త్వరగా కూడా సెట్ అవుతుంది. సన్ స్క్రీన్ ఎంత మోతాదులో వాడాలి, ఎందుకు వాడాలి అనే క్వెషన్స్‌కి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి. సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం. సో, నేను ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తున్నాను. లిప్స్‌కి కూడా మన సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం. నేను డెర్మాకో వాళ్ళది SPF 50 ఉన్న 1% వైటమిన్ సి లిప్ బామ్ వాడుతున్నాను. సన్ ప్రొటెక్షన్‌తో పాటు లిప్ బ్రైట్నింగ్‌కి కూడా నాకు యూజ్ అవుతుంది. లిప్స్ అనేవి చాలా బ్రైటన్ అయ్యాయి. నేను యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయింది. ప్రతి ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. చాలామంది ఐబ్రోస్ ఎలా సెట్ చేసుకోవాలి అని అంటున్నారు. సో, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మళ్ళీ ఇప్పుడు చూడండి. ఐబ్రో బ్రష్‌తో నేను ముందుగా సెట్ చేసుకుంటాను. ముందుగా నేను అప్పర్ ఔట్‌లైన్, ఇన్నర్ ఔట్‌లైన్ లాగా తీస్తానండి. పైన ఒక గీత గీస్తాను. కింద ఒక గీత గీసి మధ్యలో ఐబ్రోస్‌ని ఫిల్ చేసుకుంటాను. నేను బ్రౌన్ ఐబ్రో పెన్సిల్ ఎందుకు వాడుతున్నానంటే ఇది న్యాచురల్ ఫినిష్‌ని ఇస్తుంది. మనకి ఐబ్రోస్ న్యాచురల్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఔటర్ ఐబ్రో లైన్ నేను డ్రా చేశాను. ఇప్పుడు ఇన్నర్ ఐబ్రో లైన్ గీసాను. చూడండి. దీని మధ్యలో నేను ఫిల్ చేసుకుంటున్నాను. ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా మనం ఐబ్రోస్‌ని సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా! న్యాచురల్ లుక్‌ని ఇస్తుంది. నేను తర్వాత మళ్ళీ బ్రష్‌తో ఒకసారి సెట్ చేసుకుంటాను. లిప్‌స్టిక్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండడానికి నేను ఫౌండేషన్ అప్లై చేసి దాన్ని డాబ్ చేస్తున్నాను. నా లాస్ట్ వీడియోని మీరు చూడొచ్చు. అలాగే ఒక షార్ట్ కూడా చేశాను. నేను దాని మీద లిప్ లైనర్ వేస్తున్నాను. నేను ఇక్కడ నైకా డేట్ నైట్ లిప్ లైనర్‌ని వాడుతున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో, నేను వేసే లిప్‌స్టిక్‌కి ఎగ్జాక్ట్ షేడ్ లాగా ఉంటుంది. లేకపోతే న్యాచురల్‌గా నేను లిప్స్ మీద అలాగే లిప్ లైనర్ వేసేసి జస్ట్ లిప్ బామ్ అనేది పూసేస్తాను. లిప్స్ పెద్దగా ఉన్నవాళ్ళు ఇన్‌సైడ్ ద లైన్ వేయాలండి. చిన్నగా ఉన్నవాళ్ళు లిప్ లైన్ మీద లేకపోతే కొంచెం ఔటర్ లైన్‌లో వేసుకుంటే లిప్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి. ఇది నా సింపుల్ ట్రిక్. అండ్ ప్రైమర్ అండి. నేను కలర్ బార్ ప్రైమర్‌ని వాడుతున్నాను. ప్రైమర్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. మన బేబీ క్రీమ్ కానీ, ఫౌండేషన్‌ని కానీ లాంగ్ లాస్టింగ్‌గా ఉంచుతుంది. ఈవెన్ లుక్ కూడా ఇస్తుంది. సో, ప్రైమర్‌తో నేను ప్రెప్ చేసుకున్నాను. నా స్కిన్ ప్రిపరేషన్ ఇక్కడితో అయిపోయిందండి. సన్ స్క్రీన్ అనేది స్కిన్ కేర్‌లో లాస్ట్ స్టెప్. అలాగే ప్రైమర్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేకప్ అండి. ఇది గుర్తుంచుకోండి. సన్ స్క్రీన్ ఎవ్రీ 3 అవర్స్‌కి ఒకసారి రాయండి. సన్ స్క్రీన్‌ని మర్చిపోవద్దు. ఇప్పుడు నేను బేబీ క్రీమ్ తీసుకున్నాను. నా షేడ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.
బీబీ క్రీమ్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఫౌండేషన్ వాడని వాళ్ళకి ఇది బెస్ట్ అండి. మీ ఎగ్జాక్ట్ షేడ్‌ని చెక్ చేసుకొని తీసుకోండి. డస్కీ బ్యూటీస్ ముఖ్యంగా మీరు 1-2 టైమ్స్ మీరు షేడ్‌ని మీరు ట్రై చేసి తీసుకోండి. ఇప్పుడు బీబీ క్రీమ్‌ని స్పాంజ్‌తో, బ్రష్‌తో ఎలా బ్లెండ్ చేసుకోవాలో చూపిస్తాను. వన్ సైడ్ నేను స్పాంజ్ అండ్ బ్రష్ యూజ్ చేసి చూపిస్తాను. ద అదర్ సైడ్ నేను హ్యాండ్స్‌తో, చేతి వేళ్ళతో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎప్పుడైనా బీబీ క్రీమ్ గానీ, ఫౌండేషన్ గానీ జస్ట్ డాబ్ చేయాలి అండి. స్ప్రెడ్ చేయకూడదు, లేదా లోయర్ డైరెక్షన్‌లో మనం అనాలి. నేను డాబ్ చేస్తూ ఉన్నాను. ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. బ్రష్‌తో కూడా డాబింగ్ చేయాలి. నేను జస్ట్ ఈవెన్ లుక్ కోసం జస్ట్ బ్రష్‌తో ఒకసారి అలా అంటున్నాను. సో, చూడండి ఎంత ఈవెన్ ఫినిష్ ఉందో. అసలు ఏది అప్లై చేయనట్టుగా ఉంది. న్యాచురల్ గ్లో అనేది తీసుకొనొచ్చింది. సో, అందుకే బీబీ క్రీమ్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. అలాగే మనం పర్ఫెక్ట్ షేడ్ ఒకటి చూసుకుంటే చాలండి. ఇప్పుడు నేను వేళ్ళతో చూపిస్తున్నాను. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అలాగే ఆ 2 ఫింగర్స్‌తో మనం ఫాస్ట్‌గా డాబింగ్ అనేది చేయాలి. బీబీ క్రీమ్ కానీ, ఫౌండేషన్ గానీ ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వాలండి. సో, మీకు ఇంకా ఈజీగా ఉండడానికి బ్రష్ కానీ, స్పాంజ్ గానీ యూజ్ చేయండి. నేను లోయెస్ట్ బడ్జెట్ బ్రష్ అండ్ స్పాంజ్‌ని నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది. బ్రషెస్ ఇవన్నీ అఫోర్డబుల్ ఉండవు. సో, నిదానంగా కూడా మీరు తీసుకోవచ్చు. చూసారు కదా! ఈవెన్ లుక్ ఉంది. సో, ఎంత గ్లోయింగ్‌గా ఉందో ఫేసు. మనము ఏ స్కిన్ అయినా సరే, అది డార్క్ అయినా, ఫెయిర్ అయినా సరే ఒక గ్లోయింగ్ ఫినిష్ అనేది ఇస్తుంది. సో, నాకు డార్క్ స్పాట్స్ కానీ, పింపుల్స్ కానీ ఏది లేనందుకు మీకు ఆ ఈవెన్ లుక్ అనేది కనిపిస్తుంది. డార్క్ స్పాట్స్ కానీ, లేకపోతే ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా మీరు కన్సీలర్‌ని వాడొచ్చు. నేను ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ వాడుతున్నాను. మీకు కావాలంటే కాంపాక్ట్ వేసుకోవచ్చు. నాకు కాంపాక్ట్ అయితే ఏది సెట్ అవ్వలేదు. సో, ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ ఒకటి నాకు మంచి ఫినిష్ ఇస్తుంది. సన్ స్క్రీన్ మీద గానీ, ఫౌండేషన్ ఆర్ బేబీ క్రీమ్ మీద కానీ నాకు ఈ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ మంచి గ్లోయింగ్ ఫినిష్‌ని ఇస్తుంది. నా ఫేస్ కూడా ఆయిలీగా ఉండదు. నా ఫేస్ మామూలుగా అయితే ఆయిలీగా కనిపిస్తుంది. ఏదైనా క్రీమ్ వాడినా, ఫౌండేషన్ వేసుకున్నా సరే. సో, ప్రైమర్‌తో మనం స్కిన్ ప్రెప్ చేయడం అండ్ లాస్ట్‌లో ఈ పౌడర్ అనేది చాలా మంచి ఫినిష్‌ని ఇస్తుంది. కొంచెం కాస్ట్ ఉన్నా సరే ఈ ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌నయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. కొంచెం తక్కువ కాస్ట్‌లో ప్యాక్ అనేది ఉంది గానీ, నాకు ప్యాక్ కన్నా షుగర్ ట్రాన్స్‌లూసెంట్ పౌడరే చాలా బాగా నచ్చింది. సో, నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. నేను బ్రష్ తీసుకొని పౌడర్‌ని సెట్ చేసుకుంటున్నాను. ఈవెన్ లుక్ ఫినిష్ కోసము. ఇప్పుడు ఎట్యూడ్ వారి వాటర్ టింట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది చెర్రీ షేడ్‌లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది కాలేజ్ గర్ల్స్‌కైతే చాలా చాలా పనికొస్తుంది. యూజ్‌ఫుల్ అనమాట. ఇది మనం లిప్ అండ్ చీక్ టింట్ లాగా వాడొచ్చు. లిప్‌స్టిక్ లాగా, బ్లష్ లాగా 2 వేస్‌లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టింట్‌ని చీక్స్‌కి అప్లై చేస్తున్నాను. నేను లైట్‌గా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీవేస్ కాలేజ్‌కి ఎక్కువగా మేకప్ చేసినట్టు కనిపించకూడదు కాబట్టి ఇది లైట్‌గా ఉంటుంది. అలాగే నాన్ ట్రాన్స్‌ఫరబుల్ కూడా. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లైట్ వెయిట్ అలాగే కంఫర్టబుల్‌గా ఉంటుంది. న్యాచురల్‌గా ఉంటుంది. ఇనిషియల్‌గా ఒక 5 మినిట్స్ తీసుకుంటుంది సెట్ కావడానికి. అది డ్రై అయ్యాక లాంగ్ లాస్టింగ్ ఈవెన్ 24 అవర్స్ కూడా అలానే ఉంటుందండి. చీక్ బోన్ మీద అలాగా వేళ్ళతో బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. బాగా బ్లెండ్ అవుతే అసలు కనిపించదు. ఉండి లేనట్టుగా ఉంటుంది. ఒక గ్లోయీ ఫినిష్‌ని ఇస్తుంది. మా కాలేజ్ డేస్‌లో అయితే ఇవన్నీ లేవండి. జస్ట్ అలా రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళము. ఇప్పుడైతే జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. నా వేళ్ళు చూడండి ఎంత పింకిష్‌గా అయిపోయాయో. ఈ వాటర్ టింట్ అంత పిగ్మెంటెడ్‌గా ఉంది. ఐ లాషెస్‌ని హైలైట్ చేయడానికి ఇప్పుడు మస్కారాని తీసుకున్నాను. ఇది నేను మెబ్లిన్ హై వాల్యూమ్ మస్కారా తీసుకున్నాను. మస్కారా అనేది థిక్కర్, ఫుల్లర్ లాషెస్‌ని ఇస్తుందండి. అందులో ఇది స్మజ్ ప్రూఫ్ అలాగే లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వన్ సైడ్ నేను మస్కారా వేశాను. ఈ సైడ్ మస్కారా వేయలేదు. మీరే గమనించండి డిఫరెన్స్. ఐ లాషెస్ ఎంత థిక్‌గా ఉన్నాయో. ఇప్పుడు లోయర్ ఐ లాషెస్‌కి అలాగే నెక్స్ట్ ఐకి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఐ లైనర్ తీసుకున్నాను. ఇది నేను లాక్మీ ఐకానిక్ ఐ లైనర్‌ని వాడుతున్నాను. ఇక్కడ నేను లిక్విడ్ ఐలైనర్ వాడుతున్నానండి. బోత్ ఐస్‌కి నేను చూపిస్తున్నాను. ఒక ఐకి కొంచెం పెద్దగా వచ్చింది. సో, ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. నేను జస్ట్ క్లెన్జింగ్ ఆయిల్‌లో ఒక ఇయర్ బడ్‌ని డిప్ చేసి వెంటనే క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఇటువంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటుంది. సో, నేను ఇన్‌కేస్ ఇలాంటి పొరపాట్లు జరిగితే ఎలా చేయాలని చూపిస్తున్నాను. క్లెన్జింగ్ ఆయిల్‌తో ఎక్సెస్ ఐలైనర్ అనేది క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ రీఅప్లై చేసుకుంటున్నాను. సో, నాకు అలవాట్లో పొరపాటు వింగ్డ్ లుక్ తీసుకొనొచ్చాను. మీకు కావాలి లాష్ లైన్ వేసి వదిలేయొచ్చు. ఇప్పుడు హెయిర్స్ సెట్ చేసుకుంటే
ఇంకా కాలేజ్ లుక్ అనేది ఫినిష్ అయిపోయిందండి. నా ఫైనల్ లుక్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. డూ లైక్, షేర్, కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.